ఉపకారులన్ మించి నా ఉపకారి నుతిని ఉపకారి వివేకావా ఉపకారి నేపములా నించగానే కృపణధికముగా చూపించుమా కృపణధికముగా చూపించుమా అపకారములను మాపు అపకారములను మాపు ఉపకారి నుతిని వాక్య లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ లేఖన భాగాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథములో నుండి ఇర్మియా గారు రచించినటువంటి మాటలు 5వ అధ్యాయము 22వ వచనము. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని పనకరా? ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వములో సర్వమయున్న సర్వశక్తి సంపన్నుడైన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న యుగ యుగములు తరతరములు పరిపాలన చేస్తూ ఉన్న మా మంచి కాపరి, మా ఊపిరి, మా మార్గమా, మా సత్యమా, మా జీవమా, మా కొండ, మా కోట, మా శైలమా, మా దుర్గమా, నిన్ను వందిస్తూ ఉన్నాము. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన కార్యక్రమమును అంతటిలో నాయన నీ సన్నిధి మాతో ఉంచి మేము నిన్ను ఆరాధించగా మహిమందుకున్న తండ్రి స్తోత్రాలు. దేవా, నీ దయగల వర్తమానము కొరకు, నీ దయగల మాట కొరకు దేవా ఇదిగో వేచి ఉన్నాము. దేవా, మేము ఎలాగున నిన్ను సన్నుతించాలో, నీ మాట విని ఎలాగున ప్రభా మేము విధేయులమై ఉండాలో అట్టి భాగ్యం నాకు మాకు అందరికీ నీ దయచేయమని, నీ దయగల వర్తమానము చేత మమ్ముని మేము సరిదిద్దుకునే భాగ్యం దయచేయమని. దిద్దుకొనుము నిన్ను నీవు అని అన్నావు దేవా. వాక్యాన్ని బట్టి నాయన దేవా మమ్ముని మేము సరిచేసుకోవడానికి నీవు మాట్లాడుతున్న ప్రతి మాట మాకు ఉపయోగకరమని మేము నమ్ముచు నేను స్తుతించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి దయగల మాటకై ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో ఇర్మియా గారు రచించినటువంటి గ్రంథములో నుండి మరి 5వ అధ్యాయము 22వ వచన భాగములో సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించినవాడు దేవుడైనటువంటి తండ్రి. ఎవరు ఏర్పాటు చేశారు? సముద్రము నీవు అక్కడ ఆగు అని ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చి ఆగు అంటే అది ఆగదు. కారణం ఏంటంటే దానిని నియమించిన వాడు మాత్రమే దానికి ఏం నియమించాడంటే సరిహద్దును నియమించాడు. ఆయన మాట విని సముద్రం ఎక్కడ ఆగాలో అక్కడ ఆగిపోయింది. అయితే ప్రియులారా, ఆయన అంటున్నాడు దానికి సరిహద్దును నియమించినటువంటి నాకు మీరు భయపడరా? ఏం చేయాలటండి? దేవునికి మనము భయపడాలి. ఎలా భయపడాలి? దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. మన విషయంలో
ప్రియులైన మన జీవితంలో మనకి ఏదైనా కూడా చేసి పెట్టగల సమర్థుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మనం ఏం చేయాలంటే భయపడాలి. భయపడకపోతే ప్రియులరా లోకం మనలను భయపెడుతుంది. దేవునికి మనం భయపడకపోతే ప్రియులరా లోకానికి భయపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు, నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా అంటున్నారు. దేవుని సన్నిధిలో మనకు ఏం చేయాలంట? వనకాలట అండి. వనకడం అంటే ఏంటి? ఏమ్మా, దేవుడు ఒక మనిషి కాడు. దేవుడు ప్రియులరా మరి ఆసామాసి కాదు. దేవుడు అనగా మనం అనుకుంటున్నటువంటి ఏదో ఒక విధమైనటువంటిది కాదు, కానీ దేవుడు ఒక శక్తి అయి ఉన్నాడు. దేవుడు ఒక పరాక్రమశాలి అయి ఉన్నాడు. దేవుడు బలమైన వాడై ఉన్నాడు. దేవుడు రక్షకుడై ఉన్నాడు. దేవుడు పోషకుడై ఉన్నాడు. దేవుడు అన్నింటినీ మించినటువంటి గొప్పతనాన్ని, ఉన్నతమైన స్థితిని కలిగిన వారై ఉన్నారు. అట్టి దేవునికి మనం ఏం చేయాలంట? భయపడాలి. అవునా కదండి? దేవుడు దగ్గరికి వచ్చినటువంటి మనము ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేయవాడని ముందుగా నమ్మాలి. నమ్మం కాబట్టి ఈ స్థలంలోనికి వచ్చాం కాబట్టి దేవునికి మనం ఏం చేయాలంటే భయపడాలి. ఆయన చెప్పినది ఏదైనా మనము తూచా తప్పకుండా తప్పనిసరిగా పాటించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప విజయాలను దేవుడు మనకి అనుగ్రహించే దేవుడై ఉంటాడు. అయితే ఆయన అంటున్నాడు, నా సన్నిధిని మీరు వనకరా. ఏం చేయాలంట అండి? వనకాలి. వనకడం అంటే ఏంటి? కొంతమందిని చూస్తే చాలామంది వణుకుతూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే వారిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత అలాంటిది. దేవుడి యొక్క సన్నిధానములో కూర్చున్నటువంటి మనము దేవునిలో ఉన్న ప్రత్యేకత ఎరిగిన వారమైతే మనం దేవునికి ఏం చేయాలంట? భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. దేవుని సన్నిధిలో వణికే వారమై ఉండాలి. మానవులు దేవుని యందు భయము భక్తి నిలిపి ఉండడం కష్టతరంగా ఉంది, కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రియుల పరిశుద్ధ లేఖనముల్లో మరి దేవుడు సృష్టించినటువంటి సృష్టి మాత్రం దేవుని సన్నిధిలో ఏం చేస్తుందో తెలుసా? దేవునికి భయము భక్తి పూని వణుకుతూ గజగజలాడుతూ దేవుని స్మరించడం పరిశుద్ధ గ్రంథములో దేవుడే వ్యక్తపరిచిన వారి ఉన్నారు. కీర్తనకారులు అంటారు, 104వ కీర్తన 32వ శరణాన్ని ఒక సహాయం చేయండి. 104వ కీర్తన 32వ శరణములో ఆయన అన్నాడు, ప్రియులరా భూమిని చూడగా అది వణుకును. భూమిని చూడగా అది ఏం చేస్తుందంట? వణుకుతుంది. భూమిని చూస్తే చాలు దానికి వణుకు పుడుతుంది. దేవుడు భూమిని అలా చూస్తూ ఉండగానే అది వణుకుతూ దేవుడికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇస్తుంది, దేవునికి ఇవ్వవలసినటువంటి మర్యాదని ఇస్తుంది. దేవుని చూడగానే ఎలా గుణం ఉండాలో ఆ విధమైనటువంటి స్థితిలో భూమి తన్ను తాను ఏం చేస్తుందండి? దేవునికి లోబడుతూ ఉంది, దేవుని గౌరవిస్తూ ఉంది. దేవుడు అన్నింటికంటే అధికమైనటువంటి తన ప్రేమతో తన సంకల్పము చొప్పున నిర్మించినటువంటి మనము ఎంతవరకు దేవునికి భయపడుతూ ఉన్నాం? దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఎంతవరకు వణుకుతూ ఉన్నాం? దేవుడు ఉన్నాడు అని దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాము, కానీ దేవుడు ఉన్నారన్న సంగతి తెలియక, దేవుడు ఉన్నారనేటువంటి విషయాన్ని ఎరగక, ఆయన ఉనికి, ఆయన స్పర్శ, ఆయన యొక్క మరి ఆయన మనతో ఉన్నారనేటువంటి విధి విధానము ఎరగక విచ్చలవిడితనంగా తిరిగే మానవులు ఎందరో లోకములో మనము చూడగలుగుతూ ఉన్నాం. దైవ సన్నిధి పేరు చెప్పి దేవునిలోనికి వస్తూ ఉన్నారు, కానీ దేవునికి ఏం చేయట్లేదు? భయము లేదు, భక్తి లేదు. దేవుని దగ్గర భయము లేదు, దేవుని దగ్గర భక్తి కూడా పూనుకోవడం లేదు. ఏదో వచ్చాము అని వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వారంగా ఉంటే గనుక దేవుడు అంటున్నాడు, భూమిని దేవుడు చూడగానే భూమి ఏం చేస్తుందంట? వణుకుపోతూ ఉందంట. దేవా, నీవు కదా నన్ను కలుగు చేసింది, నీవు కదా నాకు ఈ గొప్ప స్థితి ఇచ్చింది, నిన్ను బట్టే కదా నేను ఇలాగున ఉన్నాను అని దేవుని యొక్క సన్నిధానములో భూమి వణుకుతూ ఉంది. 68వ కీర్తన 8వ శరణాన్ని కూడా చదివినప్పుడు ప్రియులరా అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, భూమి వనకెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. భూమి ఏం చేస్తుందంట? వనకెను. భూమి వనకెను. భూమికి ఎందుకండి అంత వణుకు అంటే సర్వలోకనాథుడైనటువంటి దేవుడు ఆయన. ప్రియులరా దేవుడు ఏమై ఉన్నారు అని అంటే సర్వాన్ని పరిపాలన చేసేటువంటి దేవరాజు అయి ఉన్నారు. అవును కదండి? ఆయన పేరు దేవరాజు.
ఆయన దయగలిగిన వాడు, మనందరినీ కూడా తన దయాదృష్టి చేత తన సంకల్పం చొప్పున ఇంత చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. మనలను మోయడానికి భూమికి దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకని భూమి మనల్ని ఏం చేస్తుంది? మోయిస్తూ మన కొరకు ప్రియులరా తన భారమంతా కూడా దేవుని మీద పెట్టి, దేవుడు రాగానే, దేవుని చూడగానే వణుకుతూ దేవుడికి ఇవ్వాల్సినటువంటి మర్యాదను భూమి ఏం చేస్తుందంట? దేవునికి ఇస్తూ ఉంది. చూడండి ప్రియులరా, భూమి మీద ఉన్నటువంటి మానవులమైన మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనలను మన ద్వారా దేవుడు ఘనపరచబడాలి అని అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారే అసలైనటువంటి గొప్పవారై ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రియులారా, యోవేలు గ్రంథంలోనికి వస్తే, యోవేలు గ్రంథం ప్రియులారా 3వ అధ్యాయం 16వ వచన భాగములో, 3వ అధ్యాయము, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. దేవుడట సియోనులో నుండి గర్జిస్తూ ఉంటే, అమ్మా యెరూషలేములో నుండి తన స్వరం వినబడజేస్తూ ఉంటే, ఆ భూమి ఆకాశము కూడా ఏం చేస్తున్నాయంట? వణుకుతూ ఉన్నాయటండి. భూమి ఒక్కటే కాదు, ఇప్పుడు భూమికి యాడ్ అయింది. భూమి ఆకాశం కూడా వణుకుతూ ఉన్నాయటండి. భూమి పెద్దదా, మానవుడు పెద్దవాడా? భూమి పెద్దదా, ఆకాశం పెద్దదా? చూడండి ప్రియుల, మానవుడు పెద్దవాడా, ఆకాశం పెద్దదా? ఇంత ప్రియులరా 5 మూరలు ఉంటామో, లేకపోతే చూడండి 5 అడుగులు ఉంటామో, 6 అడుగులు ఉంటాం. కానీ దేవునికి ఏం చేయట్లేదు, మనము భయపడ్డం లేదు. కానీ ఆకాశం ఎంత ఉందో, భూమి ఎంత ఉందో, దేవుడు కలుగు చేసినటువంటి రెండు కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాయంట? వణుకుతూ ఉన్నాయి. దేవుడు రాగానే దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి మర్యాదనిస్తూ దేవుని సన్నిధిలో భయం పూనుకుని వణుకుతూ దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం అవి నడుస్తూ ఉన్నాయి. కానీ మానవులమైన మనము ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో మరి ఉంటూ ఉన్నాము, దేవునికి ఇవ్వవలసినటువంటి మర్యాద ఇస్తూ ఉన్నామో ఒక్కసారి మన మీద మనం ప్రశ్న వేసుకోవాలి. ముందుగా మీరు చదివినటువంటి లేఖన భాగంలో ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమిటి అని అంటే, సముద్రము కూడా ఆయన మాట మీరడం లేదు. సముద్రం దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు అక్కడ ఆగు అన్నాడంతే. సముద్రం ఏం చేసిందండి? అక్కడే ఆగిపోయింది. ప్రియులరా, నదిలో ఉన్న నీరుకి ఏటు గట్టు ఉంది. ఆ గట్టు తీసేసాం అనుకోండి, నదిలో ఉన్న నీరన్నీ జనాల్లోనికి వస్తుంది. ప్రియులరా, నదికి గట్టు ఉంది కానీ సముద్రానికి ఏమి లేదు. దేవుడేసిన గట్టు తప్ప దానికి ప్రత్యేకించి ఒక గట్టు అంటూ మానవుడు కట్టలేదు. కానీ దేవుని ఆజ్ఞ లేకుండగా అది బయటికి రాదు. దేవుడు ఆజ్ఞాపించారు, నీవు పలానా చోట పలానా దగ్గర ఆగు అనగానే దేవుని మాట విన్నటువంటి సముద్రం అక్కడే ఆగిపోయింది. మనం ఎంతవరకు ఆగుతున్నాం? మనం ఎంతవరకు దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉన్నాం? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క దైవ సన్నిధిలో ఉండవలసినటువంటి తీరులో మనం ఎలాగును ఉన్నాము పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. 19వ అధ్యాయము. అందుకు ఆయన, నువ్వు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచియుండు. చూడండి ప్రియులరా, ఇక్కడ ఒక విచిత్రమైన మాట కనబడతా ఉంది. ఏమిటి అనంటే, దేవుని భయమునకట పర్వతాలు ఏం చేస్తున్నాయి తెలుసా? బద్దలైపోతున్నాయట. దేవుని యొక్క భయానికి పర్వతాలు ఏమవుతున్నాయంటండి? చదువుదాం ఆ మాట. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు సిన్నాభిన్నములాయను గాని అని ఉంది. దేవుని యొక్క భయం చేత దేవుడు రాగానే, దేవుడు గర్జించగానే పర్వతాలు ఏమవుతున్నాయట? బద్దలవుతున్నాయట. ప్రియులరా, మరి శిలలు కొండలు ఏమైపోతున్నాయి? చిన్న భిన్నములు అయిపోతూ ఉన్నాయి. కానీ మానవుడికి ఏం లేదండి? భయం లేదు. మానవులమైన మనకేం లేదు? భయం లేదు. ప్రియులరా, ఈ చోటు దేవునిది అని మనకు తెలుసు, ఈ చోట్ల ఆయన ఉన్నాడు అని మనకు తెలుసు. కానీ ఉన్నటువంటి దేవుణ్ణి కల్లారా చూడలేనటువంటి అందులముగా దైవ సన్నిధిలో మనం కూర్చుంటూ ఉన్నాం.
దేవుడు ఉన్నాడు అని తెలుసు, కానీ కల్లారా చూసేటువంటి భాగ్యం ఈ కంటికి లేదు గనక ఇక్కడ ఉన్నాడా అనేటువంటి అజ్ఞానములో చాలామంది చూసి చూడనట్లుగా, ఏదో వచ్చాము లేదు అన్నట్లుగా ఏం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ స్థలము దేవుని యొక్క నివాసము, ఇది దేవుడు ఉన్నటువంటి స్థలము. ఇందు దేవుని యొక్క భయం ఉండాలి, ఇందు దేవుని యొక్క భక్తి ఇందులో మనకు కనబడాలి. దేవుని యొక్క ఆరాధన చేస్తున్నప్పుడు మనం వనకాలి. భూమి వణుకుతూ ఉంది, అంతరిక్షం వణుకుపోతుంది, ఆకాశం వణుకుతుంది. మనం కూడా దేవుని సన్నిధిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని మనం ఎంతగా ఆరాధిస్తున్నామో అది ఆయనకి మరి ప్రియులరా ఇవ్వవలసినటువంటి మర్యాద ఎంతవరకు ఇస్తున్నాం అనేది ఆయన గుర్తించేటట్టుగా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే భయము భక్తి కలిగి దేవుణ్ణి మనం ఆరాధించాలి. కీర్తనకారులు అంటారు 97వ కీర్తన 5వ శరణములో, 97వ కీర్తన 5వ శరణం, యెహోవా సన్నిధిని, ఎవరి సన్నిధినండి? దేవుని సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని. చూడండి, పర్వతాలు మైనం వలె కరిగిపోతూ ఉన్నాయట. పర్వతాలు ఏం చేస్తున్నాయండి? మైనానికి ఒత్తు తగిలించి దానికి కొంచెం మరి అగ్గిపుల్ల వేస్తే చాలు, ఆటోమేటిక్గా అది మైనం కనుక ఏం చేస్తుంది, కరిగిపోతుంది. పర్వతాలు అలా కరుగుతాయా? దాన్ని అగ్ని వేసి కరిగించగలమా? కరగవు. దాన్ని ఏం చేసినా కరగవు. కానీ సర్వలోకనాథుని యొక్క సన్నిధిని పర్వతాలు ఏం చేస్తున్నాయంట? మైనంలా కరిగిపోతున్నాయట. దేవుణ్ణి చూడగానే ప్రియులరా పర్వతాలు కూడా మైనమల్లా కరిగిపోతున్నాయి. కానీ మానవుడి హృదయం మాత్రం ఏం చేయట్లేదు, కరగట్లేదు. ఎహెజ్కేలు గ్రంథంలో అంటాడు, నీలో ఉన్న బండ మారిపోయిన హృదయం, రాతి గుండె, నీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. మానవుడి హృదయం ఏమైపోయిందట? రాతి వల్ల అడుగంటిపోతుంది. ప్రియులరా మరి పర్వతాలే మైనలా కరిగిపోతా ఉంటే మానవులమైన మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామా? కొండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. మాట్లాడు మాట్లాడు యేసుని నామములోనే మాట్లాడు. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కొండలు బండలు దేవుని యొక్క మాటకు దేవుడు ఆజ్ఞాపించగా అవి కదులుతాయి, మైనం వలె కరుగుతాయి. ప్రియులరా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదిస్తున్నటువంటి మనము దేవునికి మనం ఏం చేయాలంటే భయము భక్తి కలిగి జీవించే వారంగా ఉండాలి. 33వ కీర్తన 8వ శరణానికి వస్తే అక్కడ కూడా వ్రాయబడ్డ మాట, లోకులందరూ కూడా యెహోవా యందు భయభక్తులు నిలపాలి. లోకులందరూ కూడా చూడండి, దేవుని సన్నిధిని ఆస్వాదించేవారు మాత్రమే కాదండి, దేవుని దగ్గరికి వచ్చేవారు మాత్రమే కాదు, లోకులందరూ కూడా దేవుని యందు ఏం చేయాలంట? భయము భక్తి నిలపాలంతే. దేవుడు ఆజ్ఞాపించాడు, మనం అలాగున చెయ్యాలంతే. దేవుని ఆజ్ఞ, దేవునికి మనం ఏం చేయాలి? భయపడాలి. దేవుని భయపడకపోతే మనుషులకు భయపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. దేవునికి భయపడకపోతే మనుషులు భ్రమ పెడతారు, భయపడతారు. దేవునికి భయపడేవాడు మనుషులకి భయపడవలసిన అవసరత లేదు. ప్రియులరా ఇక్కడ వాక్యములో వ్రాయబడ్డ మాట ఏంటంటే, మీరు నాకు భయపడరా. ఏమంటున్నాడండి దేవుడు? మీరు నాకు భయపడరా? భయపడ్డాము అనంటే దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. భయపడలేదు అనంటే దేనికి భయపడవలసి వస్తుందో బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని కంటే ఎక్కువగా మనుషులకు భయపడడం వల్ల కూడా కలిగే నష్టాలు కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది.
మనం చాలాసార్లు దేవునికి భయపడం, కానీ ఎవరికి భయపడతాం చెప్పండి? మనుషులకు భయపడతాం, సమాజానికి భయపడతాం. కారణం ఏంటంటే సమాజంలో ఉన్నాం కాబట్టి, మానవుల మధ్య ఉన్నాము కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సమాజాన్ని చూసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ ఇది తప్పు. దేవునికి భయపడాలి, కానీ సమాజానికో, సంఘానికో, లోకానికో, మరి మిత్రులకో, శత్రువులకో ఎవరికి భయపడవలసినటువంటి పని లేదు. ఎవరికి భయపడితే? దేవునికి భయపడినప్పుడు. ప్రియులారా, ఒక లేఖనముల భాగంలో చూస్తే యోహాను సువార్తలో ఒక గుడ్డివాడు ఉన్నాడు 9వ అధ్యాయములో. ఆ గుడ్డివాడి యొక్క నేత్రాలు యేసువారు తెరిశారు. 18వ వచనము నుండి మనం చదివితే, వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాడి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగారు. ఈ స్టోరీ మనకు బాగా తెలుసు, అర్థం చేసుకుందాం. ఒక గుడ్డివాడు వచ్చాడు, యేసుప్రభు వారు ఆ గుడ్డివాడికి చక్కగా నేత్రాలు తెరిశారు. ఆ గుడ్డివాడు నేత్రాలు పొందుకున్న తర్వాత ప్రియులారా, చాలామంది యూదుల్లో నుండే శాస్త్రులు, పరిసయ్యులు, వగైరా వగైరా సమాజ పెద్దలందరూ కలిసి మరి ఆ గుడ్డివాడికి చూపు ఎవరిచ్చాడు అది అవగాహన లేక ఏం చేశారంటే డైరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ కొడుక్కి చూపు ఎవరిచ్చారు అని అడిగారు. వీళ్ళకి తెలుసు, ప్రభువైన యేసువారు నా కుమారుడికి గుడ్డితనం పోగొట్టి చూపిచ్చారన్న సంగతి ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకు తెలుసు. తెలిసినా కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా? సమాజానికి భయపడి, యూదులకు భయపడి. ఎందుకు భయపడ్డారంటే వెలేస్తారేమోనని. యేసువారి పేరు చెప్తే వెలేస్తారేమో అని చెప్పేస్తాడు. సమాజానికి భయపడి ఏమన్నారంటే, అయ్యా మాకేం తెలీదు, ఆడు ఈడొచ్చినాడు కదా, ఆడు మాట ఆడే చెప్పుకుంటాడు, ఆడికి ఎవరైతే కళ్ళు తెరిచారో వాడే చెప్పుకుంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి అడగండి అన్నారు. కారణం ఏంటంటే సమాజానికి భయపడ్డారు. ఇప్పుడు మనం ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడితే సమాజానికి భయపడవలసిన అవసరత లేదు ప్రియులారా. తీర్పు తీర్చే దేవునికి భయపడ్డప్పుడు లోకానికి భయపడవలసిన అవసరత లేదు. మనం ఈ విషయం తెలియక అయ్యో భయపడుతూ ఉన్నాం. కానీ ఒక జనాంగానికి దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, భయపడరాదు జనాంగమా, భయపడరాదు జనాంగమా, భయపడరాదు మిమ్ము భయపెట్టరాలేదు, భయపడరాదు మిమ్ము భయపెట్టరాలేదు, దయతో దీనిని విని తలచుకొనండి, దయతో దీనిని విని తలచుకొనండి, భయపడరాదు జనాంగమా. దేవుడు భయపెట్టేవాడు కాదు, భ్రమ పెట్టేవాడు అసలు కాదు. అందుకని దేవునికి మనం భయపడితే ఏ ఒక్కరికి భయపడవలసిన అవసరత లేదు. ఈ గుడ్డివాడి దగ్గరకు కూడా వాళ్ళు వచ్చారు. గుడ్డివాడి దగ్గరికి వస్తే గుడ్డివాడు చక్కగా చెప్పాడు సమాధానం, కానీ తల్లిదండ్రులు చెప్పలేకపోయారు. గుడ్డివాడు అంటున్నాడు, నాకు చూపించింది యేసుప్రభు వారు. వాళ్ళు రెండోసారి అడుగుతా ఉంటే అంటాడు, మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? నేను ఒకసారి చెప్పాను, మీకు నమ్మకం లేదా? రెండోసారి అడుగుతున్నారంటే మీరు కూడా ఆయనకి శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని అన్నాడు. భయం లేకుండా కానీ చక్కగా ధైర్యంతో చెప్పాడు. కానీ తల్లిదండ్రులు అలాగునా చెప్పలేకపోయారు. ఎవరికి భయపడ్డారు? వాళ్ళు సమాజానికి భయపడ్డారు. ప్రియులారా, మనం ఎవరికి భయపడకూడదట? లోకానికి భయపడకూడదు, సమాజానికి భయపడవలసిన పని లేదు. ప్రభువైన యేసు అంటున్నారు, నాకు భయపడండి అని అంటున్నాడు. లోకులందరూ కూడా భయపడవలసినటువంటి దేవదేవుడు, బలమైన దేవుడు, రక్షకుడైన దేవుడు, పోషకుడైన నిన్ను నన్ను పోషిస్తూ సంరక్షిస్తున్న దేవునికి మనం భయపడితే ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. ప్రభు చెప్తూ ఉన్నారు 12వ అధ్యాయంలో కూడా 42వ వచనములో మరి యొక్క విచిత్రమైన మాట మనకు కనబడతా ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనములో, ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కానీ సమాజములను వెలివేయబడుదుమేమో అనంట పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదట. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఎవరి మెప్పు అండి? దీన్ని నటన అంటాం అన కదండి. ఈ లోక నటన గతించిపోయే సమయం వస్తుంది. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించడం. ఒకరున్నప్పుడు ఒకలాగున, లేనప్పుడు ఒకలాగున చేయడము, దీనిని మెప్పు కోరడము అని అంటారు. కానీ ఇక్కడ ప్రియులరా, వాక్యములో సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అని అంటే, అధికారుల్లో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారంట, కానీ సమాజంలో ఉండి వెలివేయబడతామేమని చెప్పట
పరిసయ్యులకు భయపడి వారు యేసు వారిని ఒప్పుకోలేకపోయారు. యేసయ్య నా దినాల్లో ఒప్పుకోలేకపోయారు. యేసు వారిని ఒప్పుకుంటే సమాజం విలువేస్తుందేమో అని చెప్పేసి యేసు వారిని ఒప్పుకోకుండా రహస్యంగా నమ్ముకున్నారు, కానీ డైరెక్ట్గా దేవుణ్ణి వారు సొంత రక్షకుడని అంగీకరించలేకపోయారు. ఇలాంటి భయాలు మనలో ఏం చేయాలంటే తీసి పారవేయాలి. దేవునికి మనం ఏం చేయాలంటే భయభక్తులు పూని నడుచుకోవాలట, పిరికితనంగా ఉండకూడదట. ప్రియారా, పిరికి గల ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు. దేవుడు తన దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించాడు, కానీ దాస్యపు ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు. ఏ ఆత్మనిచ్చాడటండి? దత్తపుత్రాత్మనిచ్చాడే, కానీ పిరికితనం కలిగినటువంటి, దాస్యం కలిగినటువంటి ఆత్మను దేవుడు మన మీద పెట్టలేదు. అయితే ప్రియులైన వాక్య గ్రంథములో మరి పరిశీలన చేసినప్పుడు ఆదికాండం 32వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదివితే, ఏమా ఎవరటండి? యాకోబు మిక్కిలి భయపడ్డాడు, తొందరపడ్డాడు. యాసావు ఏమైనా చేసేస్తాడు ఏమో అన్న పిరికితనం వచ్చేసింది. అవునా కదండి? ఎవరికండి? యాకోబు గారికి. యాకోబు గారు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుని అడిగాడు. యాకోబు ప్రయాణం కూడా దేవుని వల్లనే కలిగింది. ఆ రాత్రి దేవుని దగ్గర వడంబడిక చేసుకున్నాడు, చక్కగా నడుస్తూ ఉన్నాడు. లాబాను ఎన్నిసార్లు తన యొక్క జీతం మార్చేసినా కూడా ఓర్చుకున్నటువంటి యాకోబు ఇప్పుడు ప్రియులరా ప్రయాణం చేసేటప్పుడు దేవుని అడిగితే యాకోబుకి దర్శనమిచ్చిన దేవుడే తన మామ అయినటువంటి లాబానుకు కూడా దర్శనమిచ్చాడు. లాబానుతో దేవుడు అంటున్నాడు, ఒక అన్యుడితో దేవుడు అంటున్నాడు, యాకోబు ఎవరు అనుకుంటున్నావు? అతనితో మంచి కానీ చెడ్డ కానీ నువ్వు చెప్పకు, అతను ఏమంటే అది నువ్వు చేయి అని అన్నాడు దేవుడు. అలా దేవుడు మాట్లాడినటువంటి విషయం యాకోబుకి తెలుసు. ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడిన సందర్భాన్ని మరి కలిగి ఉన్నాడు. కానీ ప్రియులరా ఒక చోటుకు వచ్చేటసరికి ఏం ఏర్పడిందట? భయం. ఏంటి ఆ భయం? అన్నగారే భయం. ఎవరండి? తమ్ముడికి అన్నగారంటే భయం. యాకోబునకు లాబాను కీడు చేయా లేక వెళ్ళిపోయెన్, మోకాతో ఏసావు ముందునకు వచ్చియు, మోకాతో ఏసావు ముందునకు వచ్చియు, కాకా పడక తమ్ముని, కాకా పడక తమ్ముని కౌగాలించుకొనియేను, కౌగాలించుకొనియేను. శత్రువులు గెల్వాగలరా మనలన్నేడు, శత్రువులు గెల్వాగలరా. చూడండి ప్రియులరా, యాకోబుకి అడుగడుగునా కూడా శత్రుమోకి ఎక్కువే. కానీ దేవుని మీద ఆధారపడుతూ కూడా మానవుడు కదా ఏం చేస్తున్నాడంట? మార్గ మధ్యంలోకి వచ్చేసరికి భయపడ్డాడటండి. ఎవరికి? అన్నగారికి భయపడి. చూడండి, ప్రేమించిన తన భార్యనేమో వెనకెక్కడో పెట్టాడు, ముందెవరిని పెట్టాడండి? తన పనివారిని పెట్టాడు, మందని పెట్టాడు, తర్వాత లేయా పెట్టాడు, లేయా బిడ్డలని పెట్టాడు, ఆ తర్వాత కడగా ఎవరిని పెట్టాడంటండి? రాహేలమ్మను పెట్టి తన బిడ్డలను పెట్టి ఆ ఒక్కడు మిగిలిపోయి దేవునితో పెనుగులాడాడు. చక్కగా ఉంది. అయితే ఇతని ఉద్దేశం ఏంటంటే యాసావు కనబడగానే, అర్థమైందండి? యాసావు కనబడగానే ముందున్న పనివారితో ఏం చేస్తాడు ఆయన? కుమ్మక్కైపోయి వాళ్ళని ఒకవేళ కొట్టినా, ఒకవేళ తిట్టినా, వాళ్ళని చంపేసినా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే ఇతను ఏం చేయొచ్చు? పారిపోవచ్చు అనేటువంటి సదుద్దేశంతో ఆ ముందేమో ఒక గుంపు పెట్టి వెనకాల ఒక్కడి నడుచుకుంటా వస్తూ ఉన్నాడటండి. దేవుని మీద ఆధారపడ్డాడు, కానీ మార్గ మధ్యములో ఏం చేస్తున్నాడటండి? భయపడుతున్నాడు. అలా భయపడకూడదు అని బైబిల్ చెప్తూ ఉంది. 14వ వచనం చూద్దాం. 32 చూడండి ప్రియులరా, ఇక్కడ ఎన్ని ఉన్నాయంటండి? 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటులు, వాటి పిల్లలు 40, ఆవులు 10, ఆబోతులు 20,
ఆడుగాడిదలు 10 గాడిద పిల్లలు తీసుకుని మందమందరం వేరువేరుగా ఉంచాడట. తన దాసుల చేతికి అప్పగించాడు. మీరు మందమందకి నడుమ ఎడమగా ఉండాలి, నాకంటే ముందుగా మీరు వెళ్ళిపోండి. తన దాసులతో ఇలా చెప్పేశాడు. అయితే వారిలో మొదటి వాంత అన్నాడు, నా సహోదరుడిని యాసావు నిన్ను ఎదుర్కొని నీవెవడవాడు అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. నీ ముందరున్నవేంటి, ఎవరివి అని నిన్ను అడుగుతాడు. అప్పుడు నీవు అనాలి, ఇవి నీ సేవకుడని యాకోబు, ఇది నా ప్రభు అయిన యాసావు కొరకు పంపబడిన కానుక. ఆ కానుక చూసి మనోడు ఐస్ అయిపోతాడు అనుకున్నాడు. అంతేనా అండి? అంతే కదండి. అది చూసి మరి అతని మీద పడకుండగా ముందు కానుకను పంపిస్తున్నాడు. అదిగో అతడు మా వెనుక వస్తున్నాడని చెప్పాలి అంటే ఆ ప్రకారమే అతడు వెళ్తూ ఉన్నాడు. అట్లా అతడు నేను ముందుగా పంపుచున్న కానుక వల్ల అతడు సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖం చూస్తాను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించిన అనుకొని మీరు యాసావును చూసినప్పుడు ఆ చొప్పున అతనికి చెప్పాలి అని అన్నాడండి. కానీ అక్కడ ఏమైపోయిందండి? రివర్స్ అయిపోయింది. అంతా కూడా తారుమారైపోయింది. అసలు యాసావు యాకోబుని చూడగానే ఏముండాలి? లోపల పగ ఉండాలి, ప్రతీకారం ఉండాలి, కోపం ఉండాలి. కారణం ఏంటంటే చెప్పండి, ఏంటి కారణం? జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, రావలసిన దీవెన కూడా దొంగిలించాడు. ఇన్నాళ్ళకు కంటపడ్డా కూడా యాసావు ఏం చేస్తున్నాడో తెలుసా? యాకోబుని చూడగానే కౌగిలించుకుంటున్నాడంట, ముద్దు పెట్టుకుంటున్నాడంట. చూడండి ప్రియులారా, ఎవరు పుట్టించారు ఈ ప్రేమ? దేవుడు పుట్టించిన ప్రేమ. దేవునికి భయపడితే దేవుడే మానవులకి ఏం పుట్టిస్తాడట? ప్రేమను పుట్టిస్తాడు. దేవునికి భయపడకపోతే అందరూ కూడా శత్రువులుగానే మారిపోతారు. కాబట్టి ప్రియులారా, దేవునికి భయపడితే దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడై ఉంటాడు. అయితే ఇంకా లేఖన భాగంలో మరి యొక్క మాటను మనము పరిశీలన చేసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయములో 24వ వచనములో అక్కడ కూడా ఒక మాట కనబడతా ఉంది. ఇశ్రాయేలీయులందరూ కూడా ఒకడిని చూశాడు. ఆ 40 రోజులు వాడితో పోరు అన్నమాట, మామూలు పోరు కాదు. వినండి 40 రోజులు ఏకదాటిగా ఆడిని చూస్తూనే ఉన్నారు. ఆడు ఎలా ఉన్నాడంటే చూడ్డానికి ఎత్తరివాడు. ఎలాంటి వాడండి? 6 మూరల జానుడు ఉన్నాడు. చూడండి ప్రియులరా, చూడడానికి బలంగా ఉన్నాడు, పటిష్టంగా ఉన్నాడు, ఒంటి నిండా మరి ప్రియులరా ఎన్నో రకరకాలైనటువంటి కవచాలు కప్పుకున్నాడు. అతను చూడగానే స్త్రీలకి భయం, ఆందోళన, చీకు, చింత అన్నీ ఏర్పడిపోయాయి. ఆ భయంతో ప్రతిరోజు వస్తున్నారు వెళ్తున్నారు, చేతకాని వారిలా వెళ్ళిపోతా ఉన్నారు. ఒకానొక దినమందు ప్రియులరా చిన్నవాడు దావీదు వచ్చాడు. దావీదట ఆ యుద్ధ వీరుడైనటువంటి గొల్యాతును చూశాడు. ఏంటి ఇక్కడ జరుగుతుంది? వీళ్ళందరూ గుంపులుగా పంక్తులు తీరి ఎందుకు ఇలా నిలబడ్డారు అని అడిగాడు. అడిగితే ఒకడు అన్నాడు, ఇదిగో వాడు ఎవరు అనుకుంటున్నావు? ఫిలిష్తీయుడు. వాడు మన మీదకి వస్తూ ఉన్నాడు. వాడి దగ్గర చూసావా ఎంత పెద్ద కవచం ఉందో, అనగా వాడి చేతిలో చూసావా ఎంత భయంకరమైనటువంటి ఖడ్గం పట్టుకుని వస్తున్నాడో, వాడు ఒంటి నిండా ఎలా కప్పుకున్నాడో చూసావా, అందుకనే మనోళ్ళందరూ కూడా భయపడుతున్నారు అని అంటే దావీదు ఓ సింతేనా అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు అంటున్నాడు, రండ్రా చూసుకుందాం అంటున్నాడు. జీవం గల దేవుణ్ణి తిడుతున్నాడు. ఈ మాట చెవిని పడగానే దావీదు అంటున్నాడు, జీవం గల నా తండ్రినే తిడతావా? జీవం కలిగినటువంటి నా దేవుణ్ణి ఇంత మాట అంటావా? నీ అంతు చూస్తానన్నాడు. వెంటనే లోయలోనికి వెళ్ళాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడు, వడిసెల చేత పట్టుకున్నాడు, తిప్పుకుంటూ గిరిగిరా తిప్పుకుంటూ వీరుల్లాగా శూరుల్లాగా చాలా గొప్పగా హంగామాగా ప్రియులరా అందరూ చూస్తూ ఉండగా మరి దేవుని యొక్క నామములో అతని మీదకి వెళ్ళి అతని మీద అటాక్ చేస్తూ ఉన్నాడు ప్రియులరా. అప్పుడు యుద్ధ వీరుడైనటువంటి గొల్యాతు అంటున్నాడు, ఏరా బాబు నీ దృష్టికి నేను ఎలా కనబడుతున్నాను? కుక్కని అనుకుంటున్నావా ఏంటి? నీకు నేనేమైనా కుక్కలా కనబడుతున్నానా ఏంటి? వడిచలు పట్టుకుని వస్తున్నావు, రాయి తీసుకుని వస్తున్నావు, నేను ఎలా కనబడుతున్నాను అంటే అవును నువ్వెవరవు నువ్వు అన్నట్టు అదే అన్నాడు. జీవము గల నీ నామములో నేను నీ మీదకి వస్తున్నాను, యుద్ధం యెహోవాదే అని అన్నాడు. అంతే, యుద్ధం నేను కాదు, నన్ను చూసి నువ్వేం అవక్కవక్కలొద్దు, యుద్ధం చేసే దేవుని చూసావంటే నీ గుండాగి చేస్తావు అన్నాడు. వడిసెలు తిప్పాడు, గిరగిర తిప్పగానే చూడండి ప్రియులరా ఒళ్ళు కప్పుకున్న వాడి యొక్క నుదుటి భాగానికి తగలగానే అమాంతంగా పడిపోయాడు. ఎవడి చేతులైతే ఖడ్గం ఉందో దానినే తీసుకున్నాడు దావీదు. దాంతో అతన్ని ఏం చేశాడు?
పొడిచి చంపాడు. జీవం గల దేవుని నమ్ముకున్నటువంటి మనము దేవునికి భయపడితే ఎవరికి భయపడవలసిన అవసరత లేదు అని ఇక్కడ దావీదు చక్కగా తెలియచేసిన వాడై ఉన్నాడు. ఇంకా వాక్య లేఖనములో వ్రాయబడ్డ మాటలు చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో రాజులు రాసినటువంటి గ్రంథంలో కూడా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచన భాగములో చూస్తే, తాను ఒక దిన ప్రయాణమంతా బద్రీ వృక్షం క్రింద కూర్చునంట ఈయన ఏం చేస్తున్నాడంటే మరణాపేక్ష కలిగిన వాడుగా దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా పితరుల కంటే నేను ఎక్కువవాడిని కానయ్యా, ఇంత మట్టుకు చాలనయ్యా, నా ప్రాణం తీసేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి ఈయన? గొప్ప భక్తుడు, దైవజనుడు, దేవుణ్ణి బాగా అనగా దేవుని అంతరంగాన్ని బాగుగా తనిఖీ చేసినటువంటి వ్యక్తి. దేవుడు రమ్మంటే వస్తాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు, దేవుని ఏది అడిగినా చేస్తాడు. అంత గొప్ప వీరుడు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి ఈయన ఒక సందర్భములో భయపడతా ఉన్నాడు. దేనికి భయపడుతున్నాడు చూడండి ప్రియులారా, దేనికి భయపడుతున్నాడు అనంటే మరి ప్రియులారా, శత్రుమోకను చూసి ఏం చేస్తున్నాడు చూడండి. ప్రారంభ వచనములో ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజెబెలుకు తెలియజెప్పాడట. ఆయన చేసిన కార్యక్రమం ఏంటి చెప్పండి? బయలుదేవతలను పూజించే వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఏం చేశాడు? ఖడ్గం చేత చంపేశాడు. తప్ప ఒప్ప? దేవుని నమ్ముకోక అన్య జనాంగములాగా దేవునితో ఉంటూ కూడా బయలును ఆరాధించేటువంటి బయలు ప్రవక్తలందరినీ కూడా పట్టుకొని ఏం చేశాడండి? ఆ దినమందు ఆయన గొప్ప కార్యం చేశాడు. 18వ అధ్యాయం అంతా కూడా మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. ఆయన చేసినటువంటి పని ఏమిటి అని అంటే ప్రియులారా, ఆ యొక్క ప్రియులారా దేవుని యొక్క సన్నిధిని మరి దేవుని కొరకు నిలబడి బయలుదేవతలను పూజించే వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఖడ్గం చేత చంపించిన సంగతి అంట. ఆహాబు ఒక రాజు అయ్యుండి ఆ సంగతి ఎవరికి చెప్పాడంట అండి? యెజెబెలుకు చెప్తే యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించింది. ఏంటి ఆ వర్తమానం అంటే చూడండి ప్రియుల, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణాన్ని వారిలో ఒకని ప్రాణం వల్లే చెయ్యకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక అందందే. కాబట్టి అతని సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకోవడానికి పోయి యూదా సంబంధమైనటువంటి బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పట. తాను మాత్రం ఏం చేస్తున్నాడంటే ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఇక బద్రీ వృక్షం క్రింద కూర్చుండి అతడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రాణం తీసేసుకో ప్రభువా, నన్ను చంపే ప్రభువా, నన్ను తీసేసుకో ప్రభువా, నేను ఇంకా ఓర్చుకోలేను, నేను సహించలేను, నా వల్ల కావట్లేదు, నా వల్ల అయితే కనుక నేను ఓర్చుకునేవాడిని, కానీ నాకు మించిపోయింది, నా శక్తికి మించిపోయింది, ఆమె నా మీద వేరే ప్రతాపం చూపిస్తూ ఉంది, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, నన్ను చంపుకెళ్ళిపో ప్రభువా, దాని చేతిలో నేను చావడం ఏంటి, నీవే నన్ను చంపే ప్రభువా అని చెప్పేసి మరణాపేక్షతో ఆ బద్రీ వృక్షం క్రింద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అక్కడి నుండి అతనితో మాట్లాడిన సందర్భం మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. అసలు ఆ ఏలియా గారు చేసిన తప్పేంటంటారు? బహుశా బయలు ప్రవక్తలను ఏం చేయకూడదు, చంపకూడదు, అంతే కదండి. వాళ్ళు ఎంతసేపు ఏ చేస్తే అదే కరెక్ట్ అనాలి, కానీ ప్రవక్త అలా అంటాడా? తప్పును తప్పుగాను ఒప్పును ఒప్పుగాను చెప్పాలి. ప్రియులారా, బయలుదేవతలను పూజిస్తున్నారు మీరు చెయ్యండి అని అనలేదు, కానీ అక్కడ బయలుదేవతలను పూజిస్తున్న వారందరినీ కూడా ఖండించాడు. ముందుగా మీరు మీ దేవుడు నిజమైన వాడు అని మీరు ప్రూవ్ చేయగలిగితే నేను మీలోకి వస్తాను, అలా చేయని పక్షాన మీలో నాలోనికి రావాలి అని అన్నాడు. శపథం చేశాడు. ఆ ప్రకారమే శపథం పూనుకున్నాడు. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం మీద ప్రియులారా మరి ఒక దూడను పెట్టారు. వాళ్ళతో అన్నాడు, ముందు మీరు ప్రార్థనలు చేసుకోండి, మీ దేవుడు నిజమైన వాడైతే కనుక, మీ బయలు నిజమైంది అయితే కనుక మీరు మీ ప్రార్థన విని మీ మొర విని మీరు చెప్పినట్లుగా మీ దేవుడు కనుక ఇక్కడికి వస్తే కనుక నేను మీ వశమైపోతాను. అలా కాదు కూడదు అని అన్నారో, దేవుడు నిజమైన దేవుడు నేను ప్రూవ్ చేస్తే మీరందరూ కూడా దేవుని ఆరాధించాలి అని అంటే వాళ్ళు పాపం
ఉదయస్తమాట్లు కూడా ఏం చేశారంటే సాయంత్రం వరకు కూడా తమ దేహాన్ని కోసుకున్నారు శస్త్రాలతో. ప్రియులారా, తమ శరీరాన్ని చీరుకుంటున్నా కూడా రా బయలా రా అని చెప్పి వారు మరి ప్రియులారా మంత్రాలు మంత్రించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత కేకలు పెట్టినా, ఎంత అరిసినా ఏం చేయలేదట అండి. ఏ ఒక్కడు కూడా స్వరాన్ని వినిపించలేదు. ఆ దరిదాపుకి ఎవడు కూడా రాలేదు. సాయంత్రం అయ్యేసరికి ఎలియా గారి కోపం వచ్చింది. వస్తుందా రాదా అండి? చాలాసేపు అయిపోయింది. మీరు కాగండి, దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను చూపిస్తాను అని అన్నాడు. ఆ బలిపీఠాన్ని పడగొట్టమన్నాడు. క్రొత్త బలిపీఠాన్ని కట్టించాడు. ఆ బలిపీఠం మీద ప్రియులరా మరి కట్టెలు చక్కగా పేర్చాడు. కట్టెల మీద మరి వధించడానికి ఒక ఎద్దును పేర్చాడు. ఆ ఎద్దు మరి దాని మీద పెట్టగానే చూడండి, చుట్టూ కందకాన్ని కూడా తవ్వించాడు. చుట్టూ గోయి తవ్వించాడు. ఆ గోతి నిండా కూడా కట్టెల వరకు కూడా ఏం పోసాడంట? నీరు పోసేసాడండి. కట్టెల నిండా నీరు పోసి ప్రియులరా దేవుని యొక్క సన్నిధానములో ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రభువా వీళ్ళు ఇంతమంది ఉన్నారు కానీ జీవము గల నిన్ను నమ్ముకుని నేను ఒక్కడే మిగిలిపోయాను. నా ప్రార్థన విని నువ్వు ఏదైనా చేయగలవు, రా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ యొక్క మరి ఎద్దుల మీదకి ఎలా వచ్చి దేవుడు దానిని స్వీకరించారు. ఆ దృశ్యం అందరూ చూశారు. ఈలోపు ఎవడ మట్టుకు వాడి సంచి కట్ట సదురుకుని వెళ్ళిపోతా ఉన్నారు, పారిపోతా ఉన్నారు. ఎందుకంటే దేవుడు వచ్చేసాడు. వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. పిరికి వాళ్ళ పారిపోతా ఉంటే వాళ్ళందరినీ పట్టుకుని ఏం చేశాడంటే ఏలియా గారు ఒక్కడిని కూడా మిగలకుండగా అందరినీ హతమార్చాడు. తప్ప ఒప్ప? పందెంలో గెలిచిన వాడిదే మెజారిటీ, విజయం సాధించాడు. మిగతా వాళ్ళందరినీ కూడా పారిపోతూ ఉంటే పారిపోతున్న వారందరినీ కూడా హతమార్చిన దృశ్యం యెజబెలు రానికి వెళ్ళగానే ఆమె తన యొక్క ప్రతాపాన్ని అంతా కూడా చూపించడానికంట శత్రువు ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తానే ఉందట. ఇలా ప్రతిరోజు టార్చర్ చూస్తూనే ఉన్నాడు ఏలియా గారు. ఏమందండి? ఏమని ఒట్టు పెట్టుకుంటుంది చూడండి ప్రియులరా, రేపటి కల్లా వాళ్ళు ఎలా చచ్చారు, నీవు అలా చావకపోతే గనుక నా మీద ఒట్టు అన్నట్టుగా ఏమంటుందండి? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక అని ఒట్టు పెట్టుకుంటుందండి. అంటే ఇప్పుడు ఏలియా గారు ఏమైపోవాలి? చనిపోవాలి. దాని దృష్టిలో ప్రియులరా దేవుని యొక్క సన్నిధిలో ప్రవక్త చేసింది తప్పు కాకపోయినా కూడా ఆ యొక్క యెజబెలు ఎలా శోధిస్తుంది అని అంటే ప్రియులరా ఎంత భయంకరమైనగా శోధించింది అని అంటే ఒకానొక దినమందు అతడు ఏం చేస్తున్నాడంటే భయంతో ప్రియులరా ఆయన ఇలాగను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరణా ప్రేక్ష కలిగిన వాడుగా దేవునితో అంటున్నాడు, ప్రభువా నా పితరుల కంటే నేనేమి ఎక్కువ వాడిని కానయ్యా, ఇంత మట్టుకు చాలునయ్యా, నా ప్రాణం తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అతడు బదిరీవృక్షం క్రిందకు పరుండి నిద్రిస్తూ ఉన్నాడు. ఒక దేవదూత గారు వచ్చారు, అతన్ని ముట్టుకున్నారు. అప్పుడు అంటున్నారు దేవదూత గారు, నువ్వు లే భోజనం చేయి అని చెప్పారు. చూసినంతలోనే తల దగ్గర ఏమున్నాయంట? నిప్పుల మీద కాల్చబడ్డటువంటి అప్పము నీళ్ల బుడ్డి కనబడ్డాయి. భోజనం చేశాడు, మరలా పడుకున్నాడు. పడుకోవడానికి కాదయ్యా నేను వచ్చింది, నువ్వు లే, శక్తికి మించిన ప్రయాణం సిద్ధం చేశాను, లేచి భోజనం చేయన్నప్పుడు ప్రియులరా మరలా అతడు బలం తెచ్చుకున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. దేవునికి భయపడే వారిని లోకం భయపెట్టలేదు. ఒకవేళ భయపెట్టారా వాళ్ళే పాడైపోతారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులరా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు కూడా మరణించాలి, కానీ దేవుడు గొప్పవాడై ఉన్నాడు. చూడండి ప్రియులరా ఇంకొక లేఖన భాగముల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచన భాగాన్ని చదివితే 10:33 మత్తయి సువార్త, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఏం చేస్తానంటున్నాడు? ఒప్పుకోను అంటున్నాడు. చూడండి ప్రియులరా మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో వాడిని దేవుడు ఒప్పుకుంటాడట. కనుక ఇప్పుడు మనము దేవుని కొరకు నిలబడాలి. దేవుని యందు భయము భక్తి పూనుకోవాలి. దేవుని యందు ప్రియులరా స్థిర నిశ్చయం కలిగి ఉండాలి.
దేవుడు ఉన్నాడు అని మనము నమ్మి వచ్చాము కనుక దేవునికి మనం నిత్యం ఏం చేయాలంటే భయం పూనుకోవాలి. మనుషులకి, సమాజానికి, వాళ్ళకి వీళ్ళకి భయపడడం కాదు. దేవుడు చూస్తున్నాడు. హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రికి మనం ఏం చేయాలంటే లోబడాలి, భయపడాలి, గౌరవించాలి. అలా కాకపోతే ప్రియులారా దేవుడు కూడా మనలను ఒప్పుకోడట. దేవుడిని ఎవడైతే ఒప్పుకుంటాడో, నిజాయితీ కలిగి ఉంటాడో దేవుడు వాడిని ఒప్పుకుంటాడు, వాడి నిజాయితీని చూస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. సంఖ్యాకాండం చూస్తే 13:31 సంఖ్యాకాండము 13 ఏమన్నారండి? ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలం. వారు సంచరించి చూసినటువంటి దేశం ఎలాంటి దేశమో తెలుసా అని చెప్పేసి ప్రియులరా ఇక్కడ ఏమంటున్నారంటే, అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఏమంటున్నారు చూడండి ప్రియులరా, తప్పుడు సమాచారం చెప్పారు. ఏంటి ఆ తప్పుడు సమాచారం అంటే, ఆ జనులు ఎలాంటి వాళ్ళో తెలుసా? మనకంటే బలవంతులు. ఎలాంటి వాళ్ళట? మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలం బాబు. మనం ఒకవేళ వెళ్ళామనుకో ఆ దేశ జనులు మమ్మల్ని ఏం చేస్తారు? అమాంతంగా మింగేస్తారు. ఎందుకంటే మా దృష్టికి మేము వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాం తెలుసా? మిడతల్లా కనబడుతున్నాం అని చెప్పేసి తప్పుడు సమాచారం చెప్పిన వారు పరమ కానానుకు చేరుకోలేకపోయారు. వీళ్ళకి ఎవరి మీద భయం లేదంటే దేవుని మీద భయం లేదు, భక్తి లేదు. ఎవరిని చూసి భయపడుతున్నారంటే లోకాన్ని, సమాజాన్ని, అక్కడున్న వారిని చూసి భయపడుతున్నారు. అందుకని వాళ్ళకి ఏమి లేదంటే పరమ కానాను చేరుకునేటువంటి యోగం లేదు. కాబట్టి ప్రియులరా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిని మనము దేవుని వైపుకు చూసే వారంగా ఉండాలి. కనుక ప్రియులరా మనం చూసి 14:23 చూద్దాం ఒకసారి. 14:23 కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. అలక్ష్యం చేశారు కాబట్టి దాన్ని చేరుకోలేరు అని దేవుడు ఆజ్ఞాపించారు. కాబట్టి మనం భయపడవలసినటువంటి దేవునికి మనము భయపడాలి, కానీ లోకానికి మనము భయపడకూడదు. ప్రభు చెప్తున్నటువంటి మాటకు మనం భయపడాలి. అయితే లోకులందరికీ భయపడతా ఉన్నాం అనుకోండి, అలాంటి భయాందోళన కలిగిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారు అని బైబిల్ చెప్తుంది అని అంటే, మరి ప్రకటన గ్రంథం 21:8 పిరికి వాళ్ళు ఉన్నారు. అలా లోకాన్ని చూసి పిరికితనంగా బాబు వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి లోకానికి భయపడ్డామనుకోండి, ఆ పిరికి వాళ్ళకి రాసి పెట్టింది ఏంటంట? రెండవ మరణం. ఏమండి, రెండవ మరణములోనికి మనం వెళ్ళకుండా ఉండాలంటే, ఆరని అగ్నిలోనికి మనం ప్రవేశించుకుండాలంటే దేవుని యందు ఏం పూనుకోవాలి? భయము, భక్తి పూనుకోవాలి. దేవుని యందే మనం నిలిచి ఉన్నామని మన ప్రవర్తన చెప్పగలగాలి. మన ప్రియులరా మన క్రియలు చెప్పగలగాలి. దేవునికి మనం లోబడాలి, దేవుని మనం ప్రేమించాలి, దేవునికి మనం భయము, భక్తి పూనుకోవాలి. అలాగున జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తారు. అట్టి విధముగా దేవుని కొరకు మనం జీవిద్దాం. ప్రభువారు అంటున్నారు, మీరు నాకు భయపడరా? ఏం చేయాలటండి? దేవునికి మనం ఏం చేయాలి? భయపడాలి. అయిపోయి భయమండి, కానీ చేసే పనులన్నీ చేసేస్తా ఉంటే భయమండి అంటే కుదరదు. ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. దాన్ని క్రియ రూపములో మనం తెలియచేయాలి. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సమస్తాన్ని కలుగజేసిన సృష్టికర్త వారు మనకు చెప్తున్నారు, మీరు నాకు భయపడరా, నా సన్నిధిని మీరు వనకరా అంటున్నారు. దేవునికి భయపడి ఏ పని అయినా చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. దేవునికి భయపడదాం, దేవుని చూసి నడుద్దాం, దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్న అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం ప్రభు మనందరిపైన అనుగ్రహించునుగాక. ఆమేన్. మెగారుడిగా మా వచ్చుకొచ్చిన తండ్రి స్తోత్రాలు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాతో మాట్లాడిన తండ్రి, నీ దయగల వర్తమానమును బట్టి మేము ఎల్లప్పుడూ నీకు లోబడుతూ, నీకు భయపడుతూ, నీ యందు నాయన నిలిచి ఉండేవారముగా మాకు అట్టి ఆశీర్వాదం అనుగ్రహింపచేయమని, దేవుని యందు భయభక్తులు గల వారు ఇలాగూ ఆశీర్వదించబడతారన్న వాక్య లేఖనానికి దేవ నిదర్శనంగా మేము నిలవడానికి సహాయం దయచేయమని యేసు వారి నామమందు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.